హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చలికాలంలో ఉదయాన్నే లెగాలి అంటే చాలా బద్ధకంగా ఉంటుంది కదండి. నాకైతే అలాగే ఉంటుంది, కానీ తప్పదు. అంటే అంత బద్ధకంగా ఉంది కదా అని నేనేమంత లేట్గా లెగను. కాకపోతే మార్నింగ్ పూట వీడియోస్ చేయాలి కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే లెగాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే నార్మల్ టైంలో అయితే 5కైనా లేచేస్తాను. కాకపోతే చలికాలం కదా, కొంచెం మైండ్ ఏమో లెగు లెగు అని చెప్తుంది, బాడీ ఏమో కొంచెంసేపు పడుకుందాం అని చెప్తుంది అనమాట. సో మొత్తానికి 5కి స్టార్ట్ చేస్తే 5:30కి లేచాను. లేచి ఇంక అలా కొంచెంసేపు మేడ మీదకి వెళ్ళాను అనమాట. అలా వెళ్ళి మళ్ళీ వచ్చేసాను కిందకి. వచ్చి ఇంకా మన రెగ్యులర్ రొటీన్ అయితే ఉంటుంది కదా, టీ పెట్టేశాను. ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి స్టవ్ మీద పల్లీలు అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇడ్లీ పిండి. గ్రైండర్లో వేసిన పిండికి ఇంకా మిక్సీలో వేసిన పిండికి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదండి. అంటే మిక్సీలో వేసిన పిండి కూడా సాఫ్ట్గానే వస్తాయి ఇడ్లీలు, కాకపోతే ఎక్కువగా ఉదుగు అనేది గ్రైండర్లో వేస్తేనే వస్తుంది కదా. మామూలుగా నేను 1/2 కేజీ రవ్వ, 1/4 కేజీ మినపప్పు రుబ్బు కలుపుతానమాట. అయితే ఇడ్లీ ఆ పిండి అనేది ఈ గిన్నె నిండుగా రాదండి, అంత ఒదుగు రాదు, కొంచెం వెలితిగా ఉంటుందన్నమాట. అదే గ్రైండర్లో కనుక వేస్తే చూసారు కదా, గిన్నె మొత్తం నిండిపోయి ఇలా పైకి ఇలా పొంగిపోయింది. సో నాకైతే గ్రైండర్లో వేయడానికి బద్ధకమే, కానీ గ్రైండర్లో వేస్తే ఇంకా ఇడ్లీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. సో ఇంకా నేనైతే కావాల్సినంత తీసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో నేనైతే కాస్త గోరువెచ్చని నీళ్ళతోటి పిండి అయితే కలుపుకుంటున్నానండి, ఎందుకంటే చలికాలం కదా, పిండి త్వరగా పులవదు. సో మనకి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ త్వరగా పులవాలి అంటే వేడి వేడి నీళ్ళు కాదు, కానీ జస్ట్ గోరువెచ్చగా ఉన్న నీళ్ళు అయితే పిండిలో కలుపుకోండి, త్వరగా పులిసిపోతుంది పిండి అనేది ఉదయానికి. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా టీ అయితే మరుగుతూ ఉన్నాయి. నేను టీని చాలాసేపు మరిగిస్తానండి, కనీసం 15 మినిట్స్ అయినా సరే. ఇవన్నీ చేస్తూ ఉంటాను, టీ మాత్రం మరుగుతూనే ఉంటాయి. ఇంకా ఒక్కొక్కసారి అయితే పొంగుతాయి, దగ్గరే ఉంటే మాత్రం పొంగోలేండి. సో ఇంక ఇప్పుడైతే టీ మరిగిపోయాయి, మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా అక్కడ స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసి కడాయి పెట్టేసి, కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాయి కదా, బంగాళదుంప ఫ్రై అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్, పిల్లలకి కాదు పిల్లాడికి, లక్కీ ఒకడికి బాక్స్ ఇవ్వాలా, అంటే మా వారికి లక్కీకి. విష్ణు అయితే స్కూల్కి వెళ్ళట్లేదు. ఎందుకు అంటే ఇవాళ విష్ణు గారు ఒక ఘనకార్యం చేసుకొని స్కూల్కి సెలవు పెట్టాడనమాట. ఏంటి అంటే తలకి కన్నం పెట్టించుకున్నాడు. సండే రోజు ఇంకా ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ తలకి దెబ్బ తగిలింది, చాలా బ్లడ్ అయితే పోయింది. సో ఇంకా అప్పటికప్పటికే ఇంకా హాస్పిటల్ తీసుకొని వెళ్ళి డ్రెస్సింగ్ అది చేయించాం. లక్ ఏంటి అంటే వాడికి అంటే స్టిచెస్ పడలేదన్నమాట. సో అంతవరకు ఓకేలా అనిపించింది. సో ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే నేను ఇవాళ పోపు అట్లా ఏం పెట్టకుండా జస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేసి కట్ చేసుకున్న బంగాళదుంపలు అయితే వేసేసాను. ఇంకా చట్నీ అయిపోయింది. ఇడ్లీ అయితే లక్కీకి అనమాట. విష్ణుకేమో ప్లెయిన్ ఇడ్లీయే పెడుతున్నాను కానీ చట్నీ పెట్టట్లేదు, ఎందుకంటే దెబ్బ తగిలింది కదా, చీము పడుతుందేమో అని చెప్పి. ఆ తర్వాత ఇదిగోండి బంగాళదుంపలు అయితే వేగిపోయాయి కదా. అయితేనండి బంగాళదుంపలో నేను కొంచెం కారము, కలర్ కోసం మామూలు కారము, ఫ్లేవర్ కోసం అయితే ఇది మిక్స్డ్ హర్బ్స్ అని చెప్పి డిమార్ట్లో తెచ్చాను కదా, ఆరిగానో అవన్నీ ఉంటాయి. సో ఆరిగానో ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత మిరియాల పొడి ఒక 1/2 స్పూను, చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 స్పూను, యాక్చువల్గా వెల్లుల్లిపాయ కూడా వేయాలి, ఉల్లిపాయతో పాటు మర్చిపోయాను, అలవాట్లో పొరపాటులాగా ఇంకా అదైతే వేయడం మర్చిపోయాను. కానీ ఎవరైనా చేసేలా ఉంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకొని చేసుకోండి. బంగాళదుంప ఈ వేపుడు పిల్లలు ఎగిరి గంతేసి తింటారనమాట. దాంట్లో మనం మిరియాల పొడి తర్వాత ఆరిగానో వేసాం కదా, అన్నంలో కలుపుకొని తింటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో మా వారికి అయితే ఫస్ట్ కాస్త బాక్స్ తీసేసుకున్నాను. ఇంకా మిగతా అంతా కూడా రైస్ కలిపేస్తున్నాను. నాకు కూడా చెప్పాలంటే ఆ రైస్ చాలా ఇష్టం అండి. మా వారికి ఇంక ఇలా కలిపి కాకుండా కర్రీ సపరేట్గా కట్టాను, మజ్జిగ పులుసు అయితే చేశాను. ఇంకా విష్ణుకి లక్కీకి కూడా రైసే చేసేస్తున్నాను అనమాట. సో నేను యాక్చువల్గా అంటే సరిపోలేదు నాకు చెప్పాలంటే, అంటే పొటాటోస్ కదండి, అంటే రైస్లో మొత్తం మిక్స్ అవ్వాలి కదా. ఇంక ఇద్దరు పిల్లలకి రైస్ అయితే చేసేసి విష్ణుకి కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేశాను, వాడు అది ఇష్టంగా తింటాడు. నేనేంటంటే జస్ట్
అది నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ పిల్లలకి దిష్టి తగులుతుంది కదా, అందుకని ఒక 2 ముద్దలు తిన్నాను అంతే. నాకు కూడా పొటాటో ఫ్రై చాలా ఇష్టము, కాకపోతే సరిపోలేదు నాకైతే. మజ్జిగ పులుసు అయితే ఉంది, టమాటో పచ్చడి పెట్టుకొని మజ్జిగ పులుసు అయితే తిన్నాను అనమాట నేను. ఇంక ఇదిగోండి, ఇదైతే మా వారి లంచ్ బాక్స్ మజ్జిగ పులుసు. పిల్లలు ఇంకా మజ్జిగ పులుసు రసము అట్లా ఏం తినరు, ఇట్లా కంప్లీట్గా ఈ పొటాటో రైస్తో అయితే తినేస్తారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే వాడికి పప్పులు మాత్రం పెట్టద్దు అని చెప్పారు. అంటే కుట్లేం పడలేదు కానీ కాకపోతే చీము పడుతుందేమో తలకి అని చెప్పి, ఇంకా నేను అంటే దెబ్బ తగిలింది కదా, కందిపప్పు మినపప్పు తప్ప ఇంకా శనగపప్పు పెసరపప్పు అలాంటివి అయితే పెట్టట్లేదు. ఇదిగోండి, ఇంకా ఇది నిన్న అనమాట. అప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. ఏమైందంటే ఆ రోజు మార్నింగ్ యాక్చువల్గా బిర్యానీ వండానండి, బిర్యానీ వండి వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఈవినింగ్ షాపింగ్ ఉందని చెప్పి రెడీ అయ్యాము. అయితే పిల్లల్ని మధ్యాహ్నం కొంతసేపు పడుకోండ్రా అంటే లేదమ్మా అని చెప్పి 3 o'clock నుంచి పార్క్కి వెళ్ళి ఆడుతూనే ఉన్నారు. ఇంక అప్పటికి 4:30 అయిపోయింది. సరేలే ఇంకెళ్ళి పిలుచుకొద్దాం అని చెప్పి ఇంక నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇంక వెళ్దాము, వెళ్ళి పిలుచుకొని వచ్చి బయటికి వెళ్దాము అంటే చిన్న షాపింగ్, వీడిది బర్త్డే ఉంది. సో వీడికి కావాల్సిన చెప్పులు, పెద్దోడికేమో బ్యాగ్ పోయింది, కొత్త బ్యాగు, వాడికి కూడా షూ పాడైపోయింది, షూ అవి తీసుకుందాం వెళ్దాం అని చెప్పి అనుకున్నాను. ఇంక అలా బయటికి వెళ్ళి వాడిని పిలుచుకొద్దాం అనే లోపల ఒక పాప వచ్చి ఆంటీ విష్ణు పడిపోయాడు, దెబ్బ తగిలింది, బ్లడ్ కారిపోతుంది అనగానేనండి ఇంక చూడండి నా బాధ. అసలు టెన్షన్గా పరిగెట్టి వెళ్ళిపోయాను. ఇంక చూస్తేనండి అసలు చాలా బ్లడ్. తెలిసిన ఆవిడ ఉన్నారనమాట ఆ పక్కన షాప్లో. ఆవిడ ఏంటంటే ఇంక బ్లడ్ పోకుండా చెయ్యి ఇలా గట్టిగా అడ్డు పెట్టి తీసుకొస్తున్నారు ఇంటికి. ఇంకా అసలు మొత్తం 2 జతలు బట్టలు పాడైపోయాయి. నాది కాటన్ది వైట్ కలర్ క్రీమ్ కలర్ చున్నీ ఉంటే అది పెట్టాను, మొత్తం చున్నీ అంతా బ్లడ్ అయిపోయింది. ఇంక అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా త్వరగా అదంతా కొంచెం క్లీన్ చేసి చేతికి ఎంత వస్తే అంత పసుపు గట్టిగా అదిమేశాను అనమాట తలకి. అదిమి పెట్టేసి ఇంక అప్పటికప్పుడే హాస్పిటల్ తీసుకొని వెళ్తే అంటే మరి అదేమైందంటే ఆల్రెడీ దెబ్బ తగిలింది. ఇది వరకు లాస్ట్ మంత్ మేము ఊరెళ్ళాం కదా మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి. కరెక్ట్గా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే వాడికి గొల్లెము తగిలింది. అప్పుడు మీకు కూడా చెప్పాను ఉంటాను అనుకుంటా. గొల్లెం తగలడం వల్ల బ్లడ్ కారలేదు కానీ అక్కడ ఘాట్ అయితే పడింది. సో ఇప్పుడు అదే ఘాటు మీద మళ్ళీ దెబ్బ తగలడం వల్ల చాలా బ్లడ్ అయితే వచ్చింది. సో స్టిచెస్ అయితే పడలేదు కానీ ఇంకా డ్రెస్సింగ్ అది చేశారనమాట. 2 ఇంజెక్షన్లు అయితే వేశారు, ఒక ట్యాబ్లెట్ ఆయింట్మెంట్ ఇచ్చారు. ఇంక అందుకే స్కూల్కి అయితే పంపించలేదు వాడిని. ఇంకా సార్ గారికి కొంచెం టిఫిన్ అది పెట్టేసి వాడైతే టీవీ చూస్తూ ఉన్నాడు. అయితే ఇంకా నేనైతే ఇంక ఇవి చీరలండి, ఈ చీరలన్నీ ఏంటంటే అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటాను కదా, అన్నీ కూడా ఒక 2 hours 3 hours కట్టుకున్న చీరలే. మళ్ళీ ఎప్పుడైనా కట్టుకుందాంలే అని చెప్పి పక్కన పెడతాను. కానీ గుడికి వెళ్ళేటప్పుడే కదా ఎక్కువ శారీస్ కట్టుకుంటాం. నాకేంటంటే ఒకసారి కట్టుకున్నవి మళ్ళీ కట్టుకోబుద్ది అవ్వదు. అంటే గుడికి ఇంకేదైనా ఫంక్షన్స్ అయితే కట్టేసుకోవచ్చు కానీ గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎందుకో ఒకసారి కట్టుకున్నది ఇంకోసారి కట్టుకోవాలనిపించదు. ఇంక అందుకే అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకుంటా. ఇప్పుడు ఒక 10 చీరలు అయ్యాయి కదా, ఇప్పుడు అవన్నీ కూడా వాష్ చేస్తున్నాను అనమాట. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంక ఇవాళ ఎలా అయినా సరే ఉతికేసి నీట్గా ఐరన్ చేసి పెట్టాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉతకడం అంటే ఏం లేదండి, జస్ట్ ఇది ఉంటుంది కదా మన షాంపూ, ఏ షాంపూ అయినా కానీ షాంపూ వేసేసి కాస్త ఇలా జాడించేస్తాను అంతే. 2-3 చీరలకి ఒక్కొక్క షాంపూ చొప్పున వేస్తాను. అయితే ఫస్ట్ ఎల్లో కలర్ ఇప్పుడు కొంచెం కలర్ వదులుతాయి కదా, సో కలర్ వదిలే చీరలు ఏంటంటే అప్పటికప్పటికే జాడించేసి అప్పటికప్పటికే ఆరబెట్టేస్తానమాట. కలర్ వదలకుండా ఉన్నవి ఉంటాయి కదా, ఆ చీరలు ఏంటంటే వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు అక్కడ ఉంచుతాను. ఇప్పుడు ఏంటంటే ఈ మెయిన్గా ఈ ఎల్లో పింక్ శారీస్ ఖచ్చితంగా కలర్ అయితే వదులుతుందండి. అందులోనూ ఈ పట్టు చీరల్లో మెయిన్గా ఈ ఉప్పాడ శారీస్ ఏంటంటే కొంచెం కలర్ అయితే వదులుతుంది. ఇది ఉప్పాడ శారీ అనమాట. సో కొంచెం చూసారు కదా కలర్ అయితే వదిలింది. మెయిన్గా ఇక్కడ 2 కలర్స్ వస్తాయి కదా, పళ్ళు ఒక కలరు, శారీ ఒక కలరు. అలాంటి శారీస్ పెద్ద తలనొప్పి అండి. ఎందుకంటే పళ్ళు కలరు చీరకు అంటుకుపోతుంది, జాగ్రత్తగా ఉతకాలి. నేను అందుకే ఎప్పుడు వీళ్ళకి వేయను, బయట చాకల వాళ్ళకైతే వేయను అనమాట. నేనే ఇంక ఇలాగ జాడించేసి అప్పటికప్పటికే ఆరేసేస్తా. ఈ చీర కొంచెం లైట్గా కలర్ అయితే వదులుతుంది, అందుకని చెప్పి ఇంక త్వరగా ఇంక జాడించేసి ఆరబెట్టేసాను అనమాట. ఇదిగోండి, అసలు అందుకే నేను చీరలు ఎక్కువ కట్టనండి. ఈ రంగులు వదలడం, ఈ ఉతకడం, వాటిని నీట్గా మళ్ళీ మెయింటైన్ చేయాలి. అదే డ్రెస్సులు అనుకోండి ఎంచక్కా వాషింగ్ మిషన్లో వేసేయచ్చు, ఇంత ప్రాబ్లం ఉండదు.
కాకపోతే ఇంక తప్పదు గదా! కొనుక్కున్నప్పుడు కట్టుకోవాలి అన్నట్లుగా ఏదో ఇది ఎప్పుడు కట్టుకున్నాను, వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్నాను. అది అలాగే ఉంచేశాను. ఇప్పుడు మళ్ళీ ఉతికి పెట్టుకుంటున్నాననమాట. సో, అలాగే మీరు అనొచ్చు ఎప్పుడు చీరలు అప్పుడు ఉతికేస్తే ఇంత పని ఉండదు గదా భారతి అని. కరెక్టే. కానీ నాకెందుకో బద్ధకం. చీరలు మాత్రం అంటే బట్టలు ఉతకాలంటే మెయిన్‌గా బద్ధకం అనమాట నాకు. ఇంక అందుకే అన్నీ అలా పెడతాను. ఒక 10 చీరలు అట్లా అయినప్పుడు ఒకటేసారి ఉతుకుతా అనమాట. సో, ఇందాక యెల్లో కలర్ శారీ ఉతికాను గదా! అందుకని ఎలాగో ఆ వాటర్ యెల్లో కలర్‌లోనే ఉంటాయి గాబట్టి, ఇది కూడా యెల్లో శారీయే. ఇది కూడా ఉప్పాడ శారీయే అనమాట. ఉప్పాడ టిష్యూ శారీ ఇది. ఇందాక తీసుకుంది ఉప్పాడ ఏమంటారు? అదే ఉప్పాడ పట్టు అనమాట. ఇది టిష్యూ. పట్టులో ఇది టిష్యూ అనమాట. ఇదైతే కలర్ ఏం వదలలేదు. సో, అందుకని ఇప్పుడు దీన్ని కూడా జాడించేసి ఆరబెట్టేసానండి. మొత్తానికి ఇదిగోండి చీరలన్నీ ఇలాగా దాదాపు 10 చీరలు అన్నీ షాంపూ వాష్ చేసేసి పెట్టేసాననమాట. మీరు ఎలా వాష్ చేస్తారు మీ పట్టు చీరలని? బయట డ్రై వాష్‌కి ఇస్తారా? మీరే ఉతుకుతారా? డ్రై వాష్‌కి ఇస్తే ఏమవుతాయంటేనండి చీరలు ఏమవుతాయంటే అట్ట కట్టినట్లు ఉంటాయండి. ఏదో చూడండి ఇప్పుడు ఒకటి పేపర్ ఎలా ఉంటది, అలా ఉంటదనమాట. చీర మెత్తగా సాఫ్ట్‌గా ఉండదు. ఇంకోటేంటంటే ఎక్కువ రోజులు మనం బీరువాలో పెట్టేస్తాం కాబట్టి ఆ చీర ఏమవుతదంటే వాళ్ళు పాలిష్ చేస్తారు కదా చీర మీద, జెల్ రాస్తారనమాట. అదేమవుతదంటే ఇలాగ విరిగినట్లుగా అంటే మధ్యలో పగుళ్ళొచ్చేస్తున్నాయి చీరలు. అందుకే నేను బయట డ్రై వాష్‌కయితే ఇవ్వను. చాకులు అతనికేస్తే చాకుల వాళ్ళేమో కలర్ అంటించేస్తున్నారు. అందుకే కొంచెం కష్టమైనా నేనే వాష్ చేసుకుంటా అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ ఒక 2, 3 అవర్స్ కట్టుకున్న చీరలే కదా! అందుకని. సో, చీరలన్నీ ఇంక అలా ఆరబెట్టేసాను. మీకు ఒకసారి నా బ్లౌజులు చూపిస్తాను చూడండి. ఈ రెండే పర్పుల్ ఒకటి, బ్లాక్ ఒకటి. మిగతా అన్నీ కూడా పింక్ బ్లౌజులే చూడండి. దగ్గర దగ్గర 6, 7 బ్లౌజులు ఉన్నాయి పింకువే. అందులో 2 మాత్రం మా చెల్లివి. తనవి మొన్న రీసెంట్‌గా ఒక శారీ కట్టుకున్నాను. ఇంకా తన చీరలు కూడా 2 ఉంటే అవి వాష్ చేసేసాననమాట. తనవైతే 2 మిగతా 5 నావే. నా పింక్ చీరలే. ఏ చీర మీదకి చూసినా పింక్ బ్లౌజులండి. ఇంకొక 2 గ్రీన్ బ్లౌజులొచ్చాయి. ఇంక మిగతావన్నీ కూడా అన్నీ పింక్‌లే ఉంటాయన్నమాట. అన్నిటికి మాక్సిమం నా దగ్గర. సో, ఇంక అవన్నీ కూడా నీళ్ళు తీసేసి ఆరబెట్టేసాను. అయితే ఎక్కువ సేపు కాదు. ఒక 2 అవర్స్ ఎండితే చాలు. మళ్ళీ ఎక్కువ గనుకంటే కలర్ పోతాయి గదా! అందుకే జాగ్రత్తగా ఇంక నిద్రపోకుండా ఆ చీరలు ఆరాయా లేవా అలా చూసుకుంటా ఉంటా అనమాట. ఆ తర్వాత ఇంక అవన్నీ కూడా వాష్ చేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా డైరెక్ట్‌గా అన్నం తినేసాననమాట. సో, అన్నం తినేసి ఇంక విష్ణుకి కూడా అన్నం పెట్టేసాను. ఆ తర్వాత భాను వచ్చింది. ఇంకా తనొచ్చేటప్పుడేమో ఫ్రూట్స్ తీసుకొచ్చిందనమాట. దానిమ్మ పళ్ళును, ఆరెంజెస్ తీసుకొచ్చింది. ఆరెంజెస్ అయితే తింటారు గానీ, ఈ దానిమ్మకాయలు అయితే తినరు. ఎంత ఒలిచిపెట్టినా తినరు. సరే జ్యూస్ చేసి ఇస్తానమ్మా అంటే సరే అని చెప్పాడు. సరే అని ఇంక అది చేస్తా ఉన్నా. మామూలుగా అయితే దానిమ్మ పళ్ళునండి ఇలా యాపిల్స్ కట్ చేసినట్లయితే కట్ చేయకూడదనమాట. ఇదిగోండి పైన ఇలా కొంచెం ఘాట్లు కనుక పెడితే ఆ పైన స్కిన్ అంతా వచ్చేస్తది. ఇట్లా గనుక విరిచామంటే గింజలు నలిగిపోకుండా మనకి నీట్‌గా వస్తాయన్నమాట. సో, ఇంకా అలా అయితే కట్ చేశాను. చాలా పెద్దగా ఉన్నాయి దానిమ్మ పళ్ళు అయితే మాత్రం. సో, వాడి వరకు ఒక కాయ అయితే కట్ చేసి జ్యూస్ అయితే చేసేసాను. కొంచెం వాటర్ ఏసాను. కొంచెం వాటర్ ఏసి ఇంకా షుగర్ ఏం వేయలేదు. గ్లూకోజ్ ఉంటది కదా! సో, గ్లూకోజ్ ఒక స్పూన్ అయితే ఏసాననమాట. షుగర్‌కి బదులుగా గ్లూకోజ్ ఏస్తే ఏంటంటే మనకి కూల్‌గా కూడా ఉంటది. ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పని ఉండదు. ఇంక పాలు కూడా వేస్తాను మామూలుగా అయితే. ఇంక ఇవాళ పాలు లేవు, వెళ్ళి తీసుకురావాలి. సరే అని చెప్పి ఇంక పాలు వేయకుండా మామూలుగా ఇంకొంచెం గ్లూకోజ్ వేసేసి మిక్సీ చేసేసా అనమాట కాస్త వాటర్ వేసి. వాడికేమో ఇంట్లో అసలు ఏమీ తోచట్లేదు. స్కూల్‌కి ఇంక రేపైనా స్కూల్‌కి పంపిద్దాము అని అనుకుంటేనేమో నీరసంగా ఉన్నాడు. సరే ఒక 2 డేస్ ఇంట్లోనే ఉంచి ఆ తర్వాత పంపిద్దాంలే అని చెప్పి ఇంకా అలా పాలు, ఫ్రూట్స్ అవి పెడుతూ ఉన్నా అనమాట. కొంచెం నీరసంగా ఉన్నాడని చెప్పి. ఆ తర్వాత జ్యూస్ అయితే ఇచ్చాను. వాడికేమో ఏం తోచట్లేదు. అలా టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంక నేనేమో నిద్రపోకుండాన ఇదిగోండి ఒక 1 అవర్ ఉంచాను. కొన్ని చీరలైతే గంటకే ఆరిపోయాయి అన్నీ. ఇంకొన్ని చీరలు మాత్రం మళ్ళీ ఉల్టా వేసి ఆరిన తర్వాత ఇదిగోండి ఇంక అన్నీ కూడా మడత పెట్టి ఇంక ఇలా బ్యాగ్‌లో పెట్టేస్తా ఉన్నాను. ఇంక ఇవన్నీ ఐరన్‌కి ఇచ్చేస్తే ఆ తర్వాత బీరువాలో సర్దేసుకోవడమే. మళ్ళీ ఇంకెప్పుడు కట్టుకుంటానో అనమాట. నిజంగా అండి ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఆడవాళ్ళమి ఒక చీర కొంటే అది సంవత్సరంలో ఒకసారి కట్టుకోవడం కూడా చాలా కష్టమైపోయింది కదా! మళ్ళీ కొత్త డిజైన్స్ వస్తున్నాయి. ఆ సంవత్సరంలో ఏదో కొత్త చీరలు కొంటున్నాం. ఈ చీరలు పక్కన పెట్టేస్తున్నాం. కానీ చీరలు కొనడం మాత్రం ఆపట్లేదు మనం. సో, నేనైతే అంత ఎక్కువ కొనను గానీ ఏదో సంవత్సరంలో ఒక 2, 3 చీరలు కొంటాను అంతే. అది కూడా వరలక్ష్మి వ్రతానికి, సంక్రాంతికి అట్లా అనమాట.
ఆ తర్వాత ఇంకా చీరలన్నీ కూడా పక్కన పెట్టేశాను, ఐరన్‌కి ఇవ్వాలి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంక నేనేమి ఇయలేదండి. పాలును, కార్న్‌ఫ్లేక్స్ ఉంటాయి కదా! అవైతే ఇచ్చేసాననమాట. అవి తినేసారు. ఇంక నైట్‌కైతే చపాతీ చేస్తానని చెప్పా. ఇవాళ చపాతీలోకి నేను మామూలుగా పాలక్ పన్నీర్ చేద్దాం అనుకున్నాను. పన్నీర్ ఎప్పుడు తింటూనే ఉంటారు కదా అని చెప్పేసి, ఇంక ఇవాళ పాలక్ మష్రూమ్స్ అయితే ఉన్నాయని చెప్పారనమాట. విజేతకెళ్తారు. అంటే డైలీ మా ఆయన పాలు, పెరుగు తీసుకొస్తారనమాట ఈవినింగు. 2 పాలు, ఒక పెరుగు ప్యాకెట్ కంపల్సరీ తెస్తారు. సో, అవి తెచ్చేటప్పుడు ఏమైనా కావాలా అని కాల్ చేస్తారనమాట. అప్పుడు ఇంకేమైనా కావాలి అంటే చెప్తే పనిలో పని తీసుకొచ్చేస్తారు. అక్కడ మష్రూమ్స్ బాగున్నాయని చెప్పారు. అయితే నేను 2 ప్యాకెట్స్ తెమ్మన్నాను. తనేమో ఒక ప్యాకెటే తెచ్చారు. నువ్వు ఒకటే తెమ్మన్నట్లు వినిపించింది అని అన్నారు. సరేలే అని చెప్పి ఇంకా ఒకటే అంటే మామూలుగా కొంచెం కర్రీ ఎక్కువ చేస్తే పిల్లలు పక్క రోజు మార్నింగ్ కూడా దోసల్లో కానీ చపాతీతో కానీ తింటారు కదా అని చెప్పి, లంచ్ బాక్స్లోకి కర్రీ ఉంటుంది కదా అని చెప్పి 2 తెమ్మని చెప్తే తనకేమో వినిపించలేదంట, ఒకటే తీసుకొచ్చారు. బాగున్నాయి అయితే 60 రూపీస్ అంట ప్యాకెట్, ఫ్రెష్గా ఉన్నాయి మష్రూమ్స్ అయితే. సరే అని ఇంకైతే నా దగ్గర పాలకూర ఎక్కువ ఉందండి. 10 కట్టలు పాలకూర ఉంది. సో 10 కట్టల్ని మొన్న తెచ్చుకున్నాను కదా, లాస్ట్ వీక్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చాను కదా, అవి బాగా ఉన్నాయన్నమాట పాడైపోకుండా. టిష్యూ పేపర్స్ వేసి పెట్టాను కదా బాక్స్లో, వేర్లు కట్ చేసేసి టిష్యూ పేపర్ వేసి బాక్స్లో పెట్టాను ఫ్రిడ్జ్లో, అసలు ఏం పాడవలేదు. ఇంకా ఉన్నాయి. ఆ 10 కట్టలు కడిగేసి కొంచెం వాటర్ వేసి ఉడికించాను అనమాట, పక్క స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఇక్కడేమో 10 కట్టలకి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను మష్రూము, 2 అయినా తీసుకోవచ్చు మన ఇష్టము. అలాగే ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 10 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. వెల్లుల్లిపాయలని చితక్కొట్టి ఆయిల్లో అయితే వేసుకున్నాను అనమాట. మీరు కావాలి అనుకుంటే, అంటే వెల్లుల్లిపాయ ఈ సీజన్లో తినరు కదా, సో అప్పుడు ఏంటి అంటే మీరు మామూలు అల్లం ఉంటుంది కదా, అల్లం చాప్ చేసుకొని వేసుకోండి. దీనికి బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ పాలకూరకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసుకున్నాను. వెల్లుల్లిపాయ వేగాక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత ఇంకొక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి మసాలాలన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర క్రీము ఇలాంటివి లేదు అనుకుంటే, మీ దగ్గర కొంచెం కొబ్బరి పేస్ట్ లాంటిది ఏదైనా ఉంటే కొబ్బరిని ప్యూరీ చేసి, అంటే కొబ్బరిని వడకట్టి ఆ పాలైతే వేసుకోండి. లాస్ట్ టైం చేశాను నేను, క్రీమ్ లేదని చెప్పేసి నా దగ్గర కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, లేత కొబ్బరి పేస్ట్, అదైతే వేశాను. కూర చాలా కమ్మగా ఉంది. సో అది కూడా లేదు అనుకున్న వాళ్ళు జీడిపప్పు పొడి ఉంటే జీడిపప్పు పొడి ఒక 2 స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు నా దగ్గర క్రీమ్ ఉంది, అందుకే ఇంక అవన్నీ ఏం వేయలేదు. మసాలాలన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసుకున్నా. మష్రూమ్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ పాలకూర ఉంది కదా, అది కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఆయిల్లో. ఆ తర్వాత కాస్త వాటర్ వేసాను. ఇంక అక్కడ అదేమో మగ్గుతుంది. అయితే కొంచెం కారం తగ్గిందనమాట, చప్పగా ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ వెన్నతో తడక పెడుతున్నాను కదా, సో అప్పుడు ఇంకా చప్పగా అయిపోద్ది కూర అని చెప్పి కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం వెల్లుల్లిపాయి, కొంచెం కారం, అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి, అయినా సరే స్పైసీ లేదండి, వెన్న వేసాను కదా, సో స్పైసీగా అయితే లేదనమాట కూర. ఇంకా క్రీమ్ కూడా వేసాను కదా. సో ఇంక ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో తడక పెట్టేసిన తర్వాత మంచిగా ఇలా కలిపేసి ఫైనల్గా కాస్త ఫ్రెష్ క్రీమ్ అయితే వేసేసాను. వేసి మూత పెట్టేస్తే అంతే. కూర మాత్రం అసలు బయట మనం రెస్టారెంట్స్కి వెళ్ళినా సరే ఇంత మంచిగా అయితే ఇరనుకుంటా వాళ్ళు, ఎందుకంటే మనం ఇందులో అన్నీ మంచిగా వేసుకున్నాము. బటర్ కావచ్చు, లేకపోతే ఫ్రెష్ క్రీమ్ కావచ్చు, వాళ్ళైతే అంత క్రీము అంత బటర్ కూడా వేయరు. సో నాకేంటి అంటే తినేటప్పుడు అంటే బయట ఫుడ్ గుర్తు రాకూడదు అనమాట, మా అమ్మ చేసేదే బాగుంటుంది అని అనుకోవాలన్నమాట, మా పిల్లలు కానీ మా వారు కానీ. సో అందుకే అవన్నీ తెచ్చిపెట్టుకుంటాను. అయినా ఇప్పుడు అందరూ తెచ్చుకుంటున్నారులేండి, అదేం పెద్ద విశేషం కాదు, చెప్తున్నా. సో అలాంటివి ఉన్నాయి అంటే ఇలాంటి కర్రీస్లో ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట, క్రీమ్ కానీ లేకపోతే ఇలా బటర్ కానీ ఇలాంటివన్నీ. సో నేనైతే ఇంకా అలా వేసేసుకున్నానండి. ఏం లేదు, జస్ట్ మసాలా అదే కారం, ధనియాల పొడి అవన్నీ వేసుకొని మష్రూమ్ని ఫ్రై చేసుకొని ఉడికించుకున్న పాలకూర అయితే వేసేసాను, కలిపేసాను. ఇంకా దానికి లాస్ట్లో కాస్త తడక పెట్టేసి కొంచెం క్రీమ్ వేసేస్తే కూర అయితే రెడీ. మా పిల్లలు మాత్రం ఎంత ఇష్టంగా తింటారో అసలు, ఇంకా నేను తినండ్రా అని నేను అడగాల్సిన పని లేదు, వాళ్ళే వచ్చి వేయించుకుంటారు అనమాట చపాతీలు. ఇంకా రోటీ మేకర్ ఎలాగో ఉంది కాబట్టి దాంతో చేసేస్తూ ఉన్నా. చపాతీలు అయితే మాత్రం ఒకవైపు ప్రెస్ చేయడం, ఒకవైపు కాల్చడం అనమాట. సో ఇది ఉంటే మాత్రం కొంచెం చపాతీలు ఈజీ అవుతాయి. ఒక్కొక్కసారి రోటీ మేకర్లో చేయడానికి బద్ధకం అయ్యి చేత్తో చేస్తూ ఉంటాను, కానీ
కానీ చేతి కంటే కూడా ఇదే బెటర్లేండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో రోటీ మేకర్లో కూడా. సో అదండి, ఇంకా ఇక్కడ బాగా అలసిపోయాను. ఆ తర్వాత నుంచి ఇంకా వ్లాగ్ ఏం నేను కంటిన్యూ చేయలేదన్నమాట. ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.